హాయ్ ఫ్రెండ్స్, మనకిప్పుడు భారత స్వాతంత్రం వచ్చినప్పుడు 11 రాష్ట్రాలు 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉండేవి. అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు 562 ఉంటే 554 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనమని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదంతా జరిగింది 1947లో. మనకు 1950లో ఎలా ఉండేది సిచ్యువేషన్ అంటే 1950లో భారతదేశ భూభాగము అనేది ఎలా ఉండేది, ఎలా డివైడ్ చేశారు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మరియు పార్ట్ డి ఇలా 4 పార్టులుగా డివైడ్ చేశారు. ఏంటి? బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి, బ్రిటిష్ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అందులో భాగంగా బ్రిటిష్ పాలన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలలో పార్ట్ ఏలో అస్సాం, బీహార్, బాంబే, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒడిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా పార్ట్ ఏ ప్రాంతాలు అంటారు. పార్ట్ ఏ అస్సాం, బీహార్, బాంబే, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒడిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, పశ్చిమ బెంగాల్. అదేవిధంగా పార్ట్ బి ఏంటి? శాసనసభ లేని స్వదేశీ సంస్థానాలు, శాసనసభ లేని స్వదేశీ సంస్థానాలు. అందులో భాగంగా హైదరాబాద్ స్వదేశీ సంస్థానము. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పాటియాలా మరియు తూర్పు పంజాబ్, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, కొచ్చిన్, వింధ్య ప్రదేశ్ ఇదంతా కూడా పార్ట్ బి. హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పాటియాలా మరియు తూర్పు పంజాబ్, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, కొచ్చిన్, వింధ్య ప్రదేశ్ ఇది పార్ట్ బి. పార్ట్ సిలో చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు మరియు కొన్ని స్వదేశీ సంస్థానాలు ఉండేవి. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు మరియు కొన్ని స్వదేశీ సంస్థానాలు ఏంటవి? అజ్మీర్, భోపాల్, బిలాస్పూర్, కూచ్ బిహార్, కూర్గ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర ఇవన్నీ కూడా పార్ట్ సి ప్రాంతాలు. అజ్మీర్, భోపాల్, బిలాస్పూర్, కూచ్ బిహార్, కూర్గ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర ఇవి పార్ట్ సి. పార్ట్ డిలో అండమాన్ నికోబార్ ఇలా ఉంది. మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి మన లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత 1956లో మనకు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయని చెప్పాను. అవునా కదా? లాస్ట్ వీడియోలో అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కేరళ, మద్రాస్, మైసూర్, బొంబాయి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఇవి 14 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలు 6 ఏంటి? ఢిల్లీ, అమిని, మినికాయ్, లాక్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ ఇవి 1956లో. ఇవి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? 1950లో. ఓకేనా? 1950లో భారత భూభాగాలు ఇవి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అది తర్వాత ఏం జరిగింది అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే 1950లో ఇది మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ అనేది ఏర్పడినది. ఏంటంట? ఒకే భాష ఒకే రాష్ట్రం అంటే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ అనేది ఏర్పడడం జరిగినది. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ అంటే ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే మీకు 1905లో లార్డ్ కర్జన్ ఏం చేశాడు? బెంగాల్ విభజించాడు. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన. అవునా కదా? మనకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజించాడు. ఓకే, బెంగాల్ విభజన ఎవరి నివేదిక అంటే రాబర్ట్ రిస్లే నివేదికను బేస్ చేసుకుని రాబర్ట్ రిస్లే నివేదికను బేస్ చేసుకుని బెంగాల్ను విభజించడం జరిగింది. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. ఏ నివేదిక? రాబర్ట్ రిస్లే నివేదికను బేస్ చేసుకుని. ఓకేనా? రాబర్ట్ రిస్లే నివేదికను బేస్ చేసుకుని లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించడం జరిగింది. ఇక మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే 1905లో బెంగాల్ విభజన సందర్భంలో బెంగాల్
ఏకీకరణ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, వందే భారత్ ఉద్యమం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 1911లో లార్డ్ హార్డింజ్ టూ, ఎవరంట? లార్డ్ హార్డింజ్ టూ ఏం చేశాడు? బెంగాల్ను ఏకీకరణ చేశారు. అప్పుడు బాగా మనకు ఏంటి, బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా బెంగాలీ భాష ఏదైతే ఉందో ఈ బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంగా ఉండాలి అన్న డిమాండ్ బాగా ఊపందుకుంది. ఎప్పుడు? 1905, 1911 ఆ టైంలో. అంటే ఆల్మోస్ట్ 20వ శతాబ్దం ప్రారంభం నుంచి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ ఏర్పడినది. 1913లో 1913లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆంధ్ర మహాసభ కూడా తీర్మానం చేసింది. అంటే ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో భాగం ఉండేది. మద్రాసీలు ఆంధ్రలో తప్పు చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి సపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఉండాలి అని చెప్పేసి 1913లో ఆంధ్ర రాష్ట్రం కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత 1921, 22 ఆ టైంలో గాంధీ గారు కూడా భాషా ప్రయుక్త ప్రాతిపదికన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. 1927లో 1927లో నెహ్రూ రిపోర్ట్ సైమన్ కమిషన్ వచ్చింది. 27-28 ఆ సైమన్ కమిషన్ ఏం చేసింది? ఒరిస్సా సింధు రాష్ట్రాలు ఏర్పాటు చేయమని చెప్పింది సైమన్ కమిషన్. ఒరిస్సా సింధు ఏం ప్రాతిపదికన? భాషా ప్రాతిపదికన. అదే విధంగా నెహ్రూ రిపోర్ట్ 1928లో కూడా నెహ్రూ రిపోర్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించినది. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనే ఆవశ్యకత ఏర్పడినది. ఓకే, ఆవశ్యకత ఏర్పడిన అనంతరము ఇప్పుడు 1950లో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. అప్పుడు నెహ్రూ గారు మనకి ఏం చేశారు? ఎస్కే థార్ కమిషన్ ఏర్పాటు చేశారు. చూడండి జాతీయ ఎస్కే థార్ కమిషన్, జేబీపీ కమిటీ, మనకు ఫజల్ కమిషన్. ఈ మూడు కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సీక్వెన్స్ తీసుకెళ్తున్నా. ఏం చెప్తున్నాను నేను? ఫస్ట్ మనకి 11 రాష్ట్రాలు, 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు మరియు స్వదేశీ సంస్థానాలు 552 నుండి 1947లో. 1950లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఇలా ఉండేది భారతదేశం. 1956లో 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నానంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ అనేది ఏర్పడినది. చూడండి ఏంటి? భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ అనేది ఏర్పడినది. ఏర్పడిన అనంతరము మనకు ఎస్కే థార్ కమిషన్ నెహ్రూ గారు, అంటే విశాఖపట్నం సందర్శించారు నెహ్రూ గారు. విశాఖపట్నం 1948కి వచ్చినప్పుడు చాలా మంది డిమాండ్ చేశారు, మాకు సపరేట్ ఆంధ్ర రాష్ట్రం కావాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆయన బెల్గాం పోయినా ఎక్కడ ఏమైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓకే, ఏంటి? ఎస్కే థార్ కమిషన్, పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్ సభ్యుడు. ఎస్కే థార్ కమిషన్ ఈయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. ఓకేనా? ఎస్కే థార్. ఇక పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్ సభ్యుడు. పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్. పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా ఎస్కే థార్ కమిషన్ ఏర్పడడం జరిగింది. ఈ కమిటీ ఏంటి? భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ ను పరిశీలించమని నెహ్రూ గారు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏం చేసింది? అందరిని పరిశీలించి భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే మనకు రాష్ట్రాల విభజన విషయంలో పరిపాలన సౌలభ్యము,
ఓకేనా? ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునేవాడు కానీ భాషను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదు. అది అభివృద్ధికి ఏమాత్రం దోహదపడే అంశం కాదు. అసలుకే దేశము విచ్ఛిన్న ఛాయల్లో ఉంది. భారతదేశం పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయినది. ఒకవైపు ఏమో స్వదేశీ సంస్థ విలీకరణ పూర్తి స్థాయిలో జరగలేదు, ఇంకా జరుగుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అవసరమా? అవసరం లేదు. అభివృద్ధికి ఓకేనా, అభివృద్ధికి భాష అనేది ఒక ప్రాతిపదిక కాదు అని చెప్పేసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది. ఇలా తిరస్కరించిన వెంటనే ఆంధ్ర ప్రాంతంలో నిరసనలు బగ్గుమన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో నిరసనలు బగ్గుమన్నాయి. ఎందుకని? ఒకవైపు ఆంధ్ర ప్రాంతం మన మీద చెప్పుకున్నాం కదా, 1913లోనే ఆంధ్ర మహాసభ ఏం చేసింది? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తీర్మానించింది. కానీ ఏర్పడిందా? ఏర్పడలేదు. ఆ తర్వాత ఎస్కే తార్ కమిషన్ తర్వాత జేవిపి కమిటీ ఏర్పడినది. ఈ జేవిపి కమిటీ ఏం చెప్పింది అంటే, జేవిపి కమిటీ మనకు అప్పుడు 1948 ఆ టైంలో మనకు కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య గారు. ఈ పట్టాభి సీతారామయ్య గారు ఏం చెప్పారు? రాజ్యాంగ పరిషత్, ఇంకా అప్పుడు రాజ్యాంగ పరిషత్ ఉంది కదా, రాజ్యాంగ పరిషత్ భారతదేశంలో పరిష్కరించాల్సిన అతి ముఖ్యమైన సమస్య ఏంటి అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిష్కరించడము. ఈ భాషా ప్రయుక్త రాష్ట్ర సమస్య అనేది ఉంది భారతదేశంలో. ఈ భాషా ప్రయుక్త రాష్ట్ర సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ పట్టాభి సీతారామయ్య గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ జేవిపి కమిటీ 1948 డిసెంబర్లో జైపూర్ లో జరిగిన సమావేశంలో, జైపూర్ సమావేశం గుర్తుపెట్టుకోవాలి. జైపూర్ లో జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన కీలకం. ఓకే, జైపూర్ లో జరిగిన ఐఎన్సి సమావేశంలో జేవిపి కమిటీని ఏర్పాటు చేశారు. జేవిపి, జే అంటే ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జేవిపి కమిటీలో సభ్యులు ఎవరు? సభ్యులు కాని వారు ఎవరు అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకే, జవహర్లాల్ నెహ్రూ, వి వల్లభాయ్ పటేల్, పి పట్టాభి సీతారామయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈ జేవిపి కమిటీ ఏం చేసింది? మొత్తం భారతదేశం అంతా పరిశీలించి ఈ కమిటీ కూడా ఏం చెప్తుంది? భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అంత శ్రేయస్కరం కాదు. అప్పటికే దేశము విచ్ఛిన్న కోరలో ఉంది కాబట్టి, విభజన ఇంకా తెలియలేదు కాబట్టి, సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నూతన రాష్ట్రాల ఏర్పాటు అంత ఆమోదయోగ్యం కాదు అని చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అంశాన్ని సానుభూతితో పరిశీలించమని వ్యాఖ్యానించడం జరిగినది. అయితే వెంటనే ఏం జరిగింది? మనకు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఫస్ట్ చూడండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగిందో. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు చెప్తున్నాం? భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఫస్ట్ మనము ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నారు? మద్రాసు భాగంలో ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. అవునా కదా? 1953 అక్టోబర్ 1 నుండి 1956 ఓకే నవంబర్ 1 వరకు ఉన్నారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే మాకు జేవిపి కమిటీ మా ఎస్కే తార్ కమిటీ వద్దని చెప్పిందో, గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఆమరణ దీక్ష చేశారు. ఫస్ట్ దీక్ష చేసింది ఎవరు అంటే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు. గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఏం చేశారు? ఫస్ట్ ఆమరణ దీక్ష చేశారు. ఈయన 35 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆచార్య వినోబా భావేను పంపించారు నెహ్రూ గారు. ప్రస్తుతం పరిస్థితులు బాగా ఆంధ్ర రాష్ట్రం ఇస్తాము, కొంచెం మీరు దీక్షను విరమించండి అని చెప్పేసి ఆచార్య వినోబా భావే గారిని పంపిస్తే వినోబా భావే గారి ఇచ్చిన నిమరసం తాగి ఈయన దీక్ష విరమింప చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వస్తుందేమో అని. కానీ వచ్చిందా? రాలేదు. చూడండి, ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే 30 రోజులు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఏం చేశారు? గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు దీక్ష చేశారు. ఆ తర్వాత
1952 అక్టోబర్ 19వ తారీఖున మన పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు చేసి డిసెంబర్ 15న ఆయన చనిపోవడం జరిగినది. ఓకేనా? అంటే మనం చూసుకుంటే 1952 అక్టోబర్ 19న మద్రాసులో బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఏం చేశారు? పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయనకు కూడా నిమ్మరసం పంపిస్తే ఆ నిమ్మరసం తాగలేదు. ఈసారి ఈయన గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు నిమ్మరసం తాగారు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఈయన నిమ్మరసం పంపిస్తే నాకు నిమ్మరసం కాదు కదా, మంచినీళ్ళు కూడా అవుతాయని చెప్పేసి ఎవరికి చెప్పినా మాట వినలేదు. ఆల్రెడీ డిసెంబర్ 1st వీక్ లో నెహ్రూ గారు చెప్పారు, ఏమని, మేము సపరేట్ రాష్ట్రం ఇస్తామయ్యా, నువ్వు దీక్ష వింపజేయి అని. అప్పుడు ఎంబటే పొడిసేవాళ్ళు గారు ఏమన్నారు, మీరు గొల్లపూడి సీతారామ శాస్త్రి కూడా అదే చెప్పారు స్వామి సీతారాం గారికి, కానీ ఏం రాలేదు, మీ మాట మేము నమ్మము అని చెప్పేసి పాపం దీక్ష చేశారు. ఆయన ఆత్మార్పణం ద్వారానే, ఆయన బలిదానం ద్వారానే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. వెంటనే ఆయన చెప్పిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో నిరసన జ్వాలకి నెహ్రూ గారి ప్రభుత్వం దిగి రావడం జరిగింది. దిగొచ్చిన వెంటనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము అని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 1953 అక్టోబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రంగా తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఆవిర్భవించినది. ఓకేనా? ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందో మిగిలిన ప్రాంతాల్లో నిరసన జ్వాలలు స్టార్ట్ అయినాయి. ప్రతి చోట కూడా టెంట్ వేసుకొని కూర్చున్నారు. ప్రతి చోట టెంట్ వేసుకొని కూర్చుని మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, మాకు సపరేట్గా మా భాష మాట్లాడేవారు సపరేట్ రాష్ట్రం కావాలి అని దీక్షలు ఎప్పుడైతే చేస్తున్నారో నెహ్రూ గారు ఏం చేశారు? 1953లో 1953లో డిసెంబర్ 28న ఫజల్ అలీ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగినది. ఫజల్ అలీ కమిషన్. ఈ ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఫజల్ అలీ కమిషన్ అన్ని పరిశీలించి జాగ్రత్తగా చూసిన తర్వాత అసలు భారతదేశంలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఈ సిస్టమ్ ఉంది, అర్జెంట్ గా ఈ సిస్టాన్ని కొనసాగించకుండా రద్దు చేయని చెప్పింది. అట్ ది సేమ్ టైం 16 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయమని చెప్పింది. అదేవిధంగా ఒకే భాష ఒకే రాష్ట్రం నినాదాన్ని వ్యతిరేకించినది. అసలు భాషను ప్రాతిపదికన చేసుకుని రాష్ట్రం ఏర్పాటు చేయొద్దు. ఓకేనా? సేమ్ ఎస్కే తార్ కమిషన్ వ్యతిరేకించింది, జేబీ కమిటీ వ్యతిరేకించింది, ఫజల్ అలీ కమిషన్ కూడా ఒకే భాష ఒకే రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. అయితే మధ్యలో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ గురించి ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ఏంటి మళ్ళీ అంటే, ఆంధ్రప్రదేశ్ మనకి 1940లో స్వాతంత్రం వచ్చిన మనకు తెలంగాణ ప్రాంతం అనేది హైదరాబాద్ మనకు నిజాము విలీనం చేయలేదు. భారతదేశంలో విలీనం చేయకపోయేసరికి చిన్నగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ తర్వాత మనకు ఆపరేషన్ పోలో పేరుతో భారతదేశం చిన్నగా హైదరాబాద్ ను 1948 సెప్టెంబర్ 17 అప్పుడు మనకు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. యాక్చువల్ గా హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏం చేశారు? సపరేట్ ఉంటాము, మేము భారతదేశంలో ఉన్నాం, పాకిస్తాన్ లో ఉన్నాం, సపరేట్ దేశం ఉంటామని చెప్పారు. దానివల్ల అనేక సమస్యలు అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ మేరకు భారతదేశం విలీనం కావడం జరిగినది. ఆ తర్వాత ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు తర్వాత ఆయన రాష్ట్ర ప్రముఖంగా వ్యవహరించాడు. ఆ తర్వాత మనం జేఎన్ చౌదరి, వెల్లోడి వీళ్ళందరూ పరిపాలించారు. 1952లో ఎలక్షన్లు జరిగినాయి హైదరాబాద్ శాసనసభకి. జరిగితే బూర్గుల రామకృష్ణారావు ఈ బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి, తెలంగాణ గారు దాని పేరు హైదరాబాద్ రాష్ట్రం సీఎం కావడం జరిగింది. ఎప్పుడైతే ఫజల్ అలీ కమిషన్ ఏర్పడిందో ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలే వీళ్ళందరూ, తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం అంతా తెలుగే కదా, ఈ తెలుగు మాట్లాడే ప్రాంతం వాళ్ళంతా కలిసి ఉండాలి అని చెప్పేసి ఒకవైపు ఆంధ్ర
హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్రగా ఉండాలి, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకే చోట, ఒకే రాష్ట్రం, ఒకే భాష అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, మేము సపరేట్ గా ఉండడం కన్నా మేమిద్దరే కలుస్తాము, మాకేమో నీటి వనరులు ఉన్నాయి, నీటి వనరులు గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి, మాకు ధాన్యం బాగా పండుతుంది, వరి బాగా పండుతుంది, మాకు ప్రాంతం ఎక్కువ, జనాభా ఎక్కువ అని చెప్పారు. ఆంధ్ర ప్రాంతం అది, తెలంగాణ ప్రాంతం ఏంటి, మాకు నిధులు ఉన్నాయి, అదేవిధంగా మాకు కూడా 10 జిల్లాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు, ఓకేనా. అంటే అక్కడ పూర్తి 10 లేవులే, మామూలు చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇద్దరు కలిసి మేము కలిసి ఉంటాం అని చెప్పేసి ఇద్దరు కూడా వద్దురా నాయన ఒక 5 సంవత్సరాలు ఆగమని చెప్పింది ఫస్ట్ కమిషన్. అయినా వీళ్ళేది ఫస్ట్ ఏం చెప్పారు, హైదరాబాద్ శాసనసభకు ఎలక్షన్ జరిగిన తర్వాత 1962లో నిర్ణయం తీసుకోండి అంటే వీళ్ళు తొందరపడి ఏం చేశారు, మేము కలిసి ఉంటాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత సరే కలిసి ఉన్నారు బాగుంటారులే అని అనుకుంటే సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైపోయారు, మేము విడిపోతాం అని చెప్పేసి 1969 నుంచి స్టార్ట్ చేశారు. ఏమని, పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్ర తెలంగాణ 2 కలిసి ఏర్పడ్డాయి అనమాట. పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, 1956 ఫిబ్రవరి 20 జరిగింది. ఈ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది అంటే ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య జరిగింది. ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య. అంటే తెలంగాణ ప్రాంతం వరకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ ఉల్లంఘించడం జరిగింది. ఫస్ట్ ముఖ్యమంత్రి పదవి ఏమో ఆంధ్ర వాళ్ళకు వస్తే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకని, లేదా వాళ్ళకు ముఖ్యమంత్రి వస్తే వీళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి అనుకున్నారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన నీలం సంజీవరెడ్డి గారు ఆయన సీఎం అయిన తర్వాత మీడియా ప్రతినిధులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సార్ మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి తెలంగాణ వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారా అంటే ఆయన ఏమన్నాడు, చేతికి 6,000 అవసరమా అని అన్నాడు. మరి ఆ 6,000 అవసరం అన్నప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు, అనేక ఉల్లంఘనలు అనేవి జరిగినాయి. అంటే నాయకుల నిర్లక్ష్యం కానీ, హామీల ఒప్పందం కానీ, అమలు కానీ, మొత్తం మీద రాష్ట్ర విభజన అయితే జరిగిపోయింది. ఎప్పుడు 2014 జూన్ 2వ తారీఖున. ఓకేనా. ఇలా ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద మనుషుల ఒప్పందాన్ని బేస్ చేసుకుని ఏర్పడింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, 1956లో 1956లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మొత్తం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఫజల్ ఏం చెప్పాడు, ఫజల్ 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమన్నారు. ఫజల్ అలీ కమిషన్ పండిట్ హృదయనాథ్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్ సభ్యులు. సర్దార్ కేఎం ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రు, ఎస్కే తాల్ కమిషన్ ఉంది కదా, ఎస్కే తాల్ కమిషన్ ఏర్పాటు చేసింది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎస్కే తాల్ కమిషన్ ఏర్పాటు చేశారు. దాని సభ్యులు ఎవరు, పన్నాల జగత్ నారాయణ లాల్. ఫజల్ కమిషన్ లో సభ్యులు ఎవరు, కేఎం ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రు. జేవీపీ కమిటీలో సభ్యులు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఓకేనా. ఇలా రాష్ట్రం ఏం జరిగింది, మనకు 1956లో 14 రాష్ట్రాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 11 రాష్ట్రాలు, 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, 554 స్వదేశీ సంస్థలు ఉన్నాయి. ఆ తర్వాత 1950లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. తర్వాత 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటి 14 రాష్ట్రాలు, అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కేరళ, మైసూర్. 8. ఆ తర్వాత మరి మనం చూసుకుంటే బొంబాయి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఓకే. ఈ 14 రాష్ట్రాలు. అదేవిధంగా 6 కేంద్రపాలిత ప్రాంతాలు, ఢిల్లీ, అమిని, మినకాయ్, లాక్షద్వీపులు, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులు. ఇప్పుడు చూడండి, ఈ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు 1956లో. తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాం మిగతా అన్ని.
చూడండి, మనకు మొత్తం ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా. 1956లో 14 రాష్ట్రాలు. ఆ తర్వాత ఏ రాష్ట్రాలు వచ్చి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, చూడండి జాగ్రత్తగా. మనకి 1956లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 1956లో మనకి 14 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ తర్వాత 1960లో 15వ రాష్ట్రంగా గుజరాత్ ఏర్పడినది. గుజరాత్ మనకు మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు భారతదేశం పశ్చిమ వైపున గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతంలో ధర్నాలు జరిగినాయి. గుజరాత్ వాళ్ళు సపరేట్గా ఉంటామని చెప్పి ధర్నా చేయలేదు, మహారాష్ట్ర వాళ్ళు ధర్నా చేశారు. ఏమని? భూమిపుత్రుల సిద్ధాంతం పేరుతో మరాఠా ప్రాంతము మరాఠీలకే చెందాలి, ఓకేనా, హిందీ మాట్లాడాలని పంపించండి అని చెప్పేసి అంటే గుజరాత్ ని సౌరాష్ట్రని సపరేట్ చేసి గుజరాత్ ని 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు స్వాతంత్రం తర్వాత ఏర్పడిన తొలి రాష్ట్రం అంటే ఏంటి? గుజరాత్, ఓకేనా. ఆ తర్వాత 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడింది. అస్సాంలో భాగంగా ఉండేది. అయితే 62లో అసోసియేట్ స్టేట్ హోదా ఇచ్చినా గానీ ఉండకుండా ఏపీ పిజో వాళ్ళ నాయకుడు ఏపీ పిజో నాగా ప్రాంతం వాళ్ళు సపరేట్ రాష్ట్రం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేశారు. అది 16వ రాష్ట్రంగా ఏర్పడినది 1963లో. ఆ తర్వాత 66లో హర్యానా ఏర్పడినది. పంజాబ్ అంటే పంజాబ్ లోనేమో పంజాబీ మాట్లాడతారు, హర్యానా ప్రాంతంలో హిందీ మాట్లాడతారు. కాబట్టి హర్యానా ప్రాంతంలో హర్యానాను వేరు చేయండి. పంజాబ్ వాళ్ళే ఏం చేశారు?
నిరసన చేశారు. సో 17వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇదే సందర్భంలో చండీగఢ్, ఈ చండీగఢ్ ఏం చేశారు, కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. అంటే పంజాబ్ కి హర్యానాకు ఉమ్మడి రాజధానిగా చేశారు. ఆ రోజు 18వదిగా 1971 లో హిమాచల్ ప్రదేశ్ ని ఏర్పాటు చేశారు. మీకు గుర్తుందా ఏం చెప్పాను, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతాలు. హిమాచల్ ప్రదేశ్ తీసుకొచ్చి రాష్ట్రంగా చేశారు. ఆ తర్వాత 72 లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఈ మూడింటిని కూడా రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా అస్సాం నుంచి, అస్సాం రాష్ట్రాన్ని డివైడ్ చేసి మణిపూర్, త్రిపుర, మేఘాలయను ఏర్పాటు చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అన్నా మమ్మీ, ఓకేనా, అన్నా మమ్మీ, ఇదేమో అస్సాం, ఇది మేఘాలయ, ఇది త్రిపుర, ఓకేనా. ఏంటిది, ఇది అస్సాం రాష్ట్రం పెద్దది అస్సాం. ఇక్కడ చివరిలో ఉండేది కొద్దిగా అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. అస్సాం లోపలే ఉండేది మేఘాలయ, బంగ్లాదేశ్ లోపలే ఉండేది త్రిపుర, ఓకేనా. 1 2 3 4 5 6 7 ఇదేమో సిక్కిం, ఓకే. ఇది ఈశాన్య రాష్ట్రాలు, మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇదంతా ఏంటి, ఈశాన్య భారతదేశం, అలా ఊహించుకోండి ఈశాన్య భారతదేశం అని, ఓకేనా. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అస్సాం ప్రాంతాన్ని మణిపూర్, త్రిపుర, మేఘాలయ డివైడ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ అవి ఆల్రెడీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. 1972 లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 76 లో సిక్కిం రాష్ట్రం 22వ రాష్ట్రంగా ఏర్పడినది 36వ రాజ్యాంగ సవరణ ద్వారా. మనం అనుకున్నాం బహిర్గతంగా గనక భూభాగం వస్తే ఆర్టికల్ 2 ఏంటి, భారత భూభాగం మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ ఉంటుంది. అంతర్గతంగా బహిర్గతంగా, అంతర్గతంగా అయితే చట్టం చేసిన అవసరం లేదు, అంతర్గతంగా అయితే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు, బహిర్గతంగా అయితే రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పాను. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే సిక్కిం ఫస్ట్ చోట్యార్ రాజవంశ పరిపాలన ఉండేది. ఆ తర్వాత 10వ షెడ్యూల్ చేర్చారు. మళ్ళీ ఆల్రెడీ 1వ షెడ్యూల్ ఉంది కదా భూభాగం మీద, 10వ షెడ్యూల్ సపరేట్ ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని రాష్ట్రంగా చేర్చడం జరిగింది. ఆ తర్వాత 85 లో ఈ మిజోరాం కాస్త మళ్ళీ రాష్ట్రంగా మార్చారు 53వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ తర్వాత 86 లో అరుణాచల్ ప్రదేశ్ ని మళ్ళీ రాష్ట్రంగా చేర్చారు 55వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ తర్వాత 87 లో గోవా రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో గోవాను 56వ రాజ్యాంగ సవరణ ద్వారా 25వ రాష్ట్రంగా చేర్చారు. ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ మనకు బీజేపీ ఎప్పుడైతే ఉందో వాజ్పేయి గారి హయాంలో 26, 27, 28 రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్, మనకు బీహార్ నుంచి జార్ఖండ్ ను డివైడ్ చేశారు. ఇదేమో మధ్యప్రదేశ్ నుంచి, ఇదేమో ఉత్తరప్రదేశ్ నుంచి, ఇదేమో జార్ఖండ్ అనేది బీహార్ నుంచి డివైడ్ చేశారు. నవంబర్ 1, నవంబర్ 9, నవంబర్ 15 మొత్తం కూడా మనకి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది, ఓకేనా. తర్వాత ఏం జరిగింది 2019 ఆగస్టు 5 ఆ టైంలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి, జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా తీసేసి ఏం చేశారు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా తీసేసి జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్, జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగినది. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఓకేనా. 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఓకే. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఇది అంటే, 1 మనకు రాష్ట్రాల సంఖ్య అస్సాం, బెంగాల్, బీహార్, ఒడిస్సా, ఓకే. ఆంధ్రప్రదేశ్, కేరళ, మైసూర్, కర్ణాటక, ఓకే. ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కేరళ, మైసూర్. మద్రాస్ ఇప్పుడు తమిళనాడు అయింది, మైసూర్ కాస్త కర్ణాటక అయింది. ఆ తర్వాత బొంబాయి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఆ తర్వాత పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు లేదు, అవి ఒక 14, ఇక్కడ ఒక 14. ఏంటి, గుజరాత్, నాగాలాండ్, ఓకే, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, ఓకే. ఆ తర్వాత సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, ఓకే, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఓకే. ఇవి రాష్ట్రాలు.
ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకేనా? కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి చూడండి. యూటీస్ ఏంటి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి ఢిల్లీ ఫస్ట్ నుంచి కేంద్రపాలిత ప్రాంతమే. రెండోది వచ్చేసి మనకు అమినీ మినికాయ్ లాక్ దీవులు అంటే లక్షద్వీపులు, ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు. ఈ 3 కంటిన్యూ అవుతున్నాయి. ఓకేనా? ఈ 3 కంటిన్యూ అవుతున్నాయి. అయితే మనకి ఏం జరిగింది అంటే మనకు 1954లో 56లో 61లో మనకు 10వ రాజ్యాంగ సవరణ చూడండి జాతీయ అండి. 10వ రాజ్యాంగ సవరణ, 12వ రాజ్యాంగ సవరణ, 14వ రాజ్యాంగ సవరణ. వీటి ద్వారా 10వ రాజ్యాంగ సవరణ ద్వారా దాద్రా నగర్ హవేలీ, దాద్రా నగర్ హవేలీ, 12వ సవరణ ద్వారా గోవా డయ్యూ డామన్, గోవా డయ్యూ డామన్, ఆ తర్వాత 14వ సవరణ ద్వారా పాండిచ్చేరి. ఓకేనా? 14వ సవరణ ద్వారా పాండిచ్చేరి అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి ఈ 10వ సవరణ ద్వారా ఈ పాండిచ్చేరి, ఈ దాద్రా నగర్ హవేలీ మనకు ఫ్రెంచ్ వారి ఆధ్వర్యంలో ఉండేవి. అవి అంతర్జాతీయ న్యాయస్థానం ట్రిబ్యునల్ అనుసరించి దీన్ని మన యొక్క కేంద్ర ప్రాంతంగా చేశారు. గోవా డయ్యూ డామన్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేవి, అవి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత గోవా కాస్త ఏమైంది? రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. మనం చెప్పుకున్నాం కదా, ఇది 25వ రాష్ట్రంగా వెళ్ళిపోయింది. 25వ రాష్ట్రంగా వెళ్ళిపోయింది. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ విజయ్ పేరుతో దీన్ని మనం కలుపుకున్నాం. ఓకే, ఆ తర్వాత పాండిచ్చేరి. ఇప్పుడు చూడండి ఈ 3 కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పాను నేను? చండీగఢ్. చండీగఢ్ ఏంటి? చండీగఢ్ అనేది ఎక్కడ? హర్యానాకి పంజాబ్కి రాజధాని. ఓకే, అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఈ చండీగఢ్ తర్వాత ఈ దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ ఈ 2 ఉండేవి. ఇప్పుడు 2 కలిపి ఒకటే, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. ఓకేనా? అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్, జమ్మూ కాశ్మీర్, లడాక్ అండ్ పాండిచ్చేరి, పాండిచ్చేరి. ఓకేనా? ఈ 4, 5, 6, 7, 8 అంటే మనం చూసుకుంటే ఢిల్లీ ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. లక్షద్వీపులు మనకు ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. అండమాన్ నికోబార్ దీవులు ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ ఉండేవి, వాటిని తీసుకుని రాష్ట్రం చేశారు. మధ్యలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం చేశారు, వాటిని కూడా తీసుకుని రాష్ట్రం చేశారు. ఆ తర్వాత చండీగఢ్ పంజాబ్కి హర్యానా గుమ్మర రాజధాని, అది కేంద్రపాలిత ప్రాంతం. దాద్రా నగర్ హవేలీ, ఇంతకుముందు డయ్యూ డామన్ సపరేట్ ఉండేవి, ఇప్పుడు 2 కలిపి ఒకటే చేశారు. ఓకేనా? దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, లడాక్, పాండిచ్చేరి ఇవి మనకు కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకేనా? ఆ తర్వాత ఫజిల్ కమిషన్ ఏం చేసింది? ఈ ఫజిల్ కమిషన్ ప్రాంతీయ మండలాలు కూడా ఏర్పాటు చేసింది. ఫజిల్ కమిషన్ ప్రాంతీయ మండలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ప్రాంతీయ మండలాలు అంటే? ప్రాంతీయ మండలాలు ఎలా ఏర్పడ్డాయి అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ద్వారా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పడ్డాయి. 1956 రాష్ట్ర వ్యవస్థీకరణ చట్టం.
స్టార్టింగ్ ఎన్ని ఉండేవి? స్టార్టింగ్ 5 ఉండేవి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 6. 1971లో ఈశాన్యాలకు సంబంధించింది ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఇది 1972 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ప్రాంతీయ మండలాలు అంటే. ఈ ప్రాంతీయ మండలాలను సూచించింది ఎవరు అంటే ఫజల్ అలీ కమిషన్. ఈ ఫజల్ అలీ కమిషన్ ఈ ప్రాంతీయ మండలాలను సూచించడం జరిగింది. ఓకేనా? ఏంటి ప్రాంతీయ మండలాలు అంటే ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, మనకు 1950లో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏర్పడినప్పుడు వాటి మధ్య సహజంగా బార్డర్స్ విషయంలో కానీ, నదుల విషయంలో కానీ, లేకపోతే వనరుల విషయంలో కానీ సహజంగా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ఆ ప్రాంతాలే డిస్కషన్ చేసుకుని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించినవే ప్రాంతీయ మండలాలు. అంటే మనం చూసుకుంటే ఏంటి 5 అన్నం 6 అన్నం ఏంటవి? నార్త్ జోన్ అంటే ఉత్తర మండలము, ఉత్తర ప్రాంతీయ మండలము. అదేవిధంగా దక్షిణ ప్రాంతీయ మండలము, తూర్పు ప్రాంతీయ మండలము, పశ్చిమ ప్రాంతీయ మండలము, మధ్య ప్రాంతీయ మండలము. 6వది ఏంటి అనుకున్నాము? 6వది ఈశాన్య. ఓకే, అంటే ఏంటి? ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కింద ఉంటాయి. దానికి హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే ప్రధాన కేంద్రం ఢిల్లీ. దక్షిణ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇలాంటివన్నీ వీటికి హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే చెన్నై. తూర్పులో ఉన్న రాష్ట్రాలు ఏది ఉన్నాయో వాటికి కోల్కతా ఈ ప్రధాన కేంద్రాలు. పశ్చిమ వాటికి ఏంటంటే ముంబై. మధ్య దానికి ఏంటంటే అలహాబాద్. ఈశాన్య రాష్ట్రానికి ఏంటంటే అస్సాం, రాజధాని గౌహతి. ఈ ప్రాంతీయ మండలికి అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి. చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాంతీయ మండలికి అధ్యక్షుడు. ఓకే, ఉపాధ్యక్షుడు ఎవరు? అధ్యక్షుడు. ఉపాధ్యక్షుడేమో సీఎంలు. అంటే ఒక్కొక్క రాష్ట్ర సీఎం వరుస క్రమంలో ఉంటారు. సంవత్సరానికి 2 సార్లు ఇది సమావేశం కావాలి. ఓకేనా? సంవత్సరం 2 సార్లు ఇది సమావేశం కావాలి. సమావేశమయ్యి దీని ముఖ్యమైన విధి ఏంటంటే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ఉద్దేశించబడిందే ఈ ప్రాంతీయ మండలాలు. సిక్కిం అనేది ఫస్ట్ తూర్పులో ఉండేది, ఆ తర్వాత ఈశాన్యంలో జాయిన్ కావడం జరిగింది. ఇది ప్రాంతీయ మండలాలకు సంబంధించింది. ఓకేనా? ఇది మన భూభాగానికి సంబంధించిన అంశాలు. మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.